మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో బొగ్గు బ్లాకుల వేలానికి నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ సమీపంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. జిల్లాలోని 3 ఎమ్మెల్యేలు వేలంపాటకు అనుకూలమా వ్యతిరేకమా, బీజేపీ మోదీకి ప్రజలు గుణపాఠం చెప్పినా బుద్ధి రాలేదని, బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకి ఇవ్వకుంటే బీజేపీ మోదీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్నారు. అలాగే చెన్నూరు బస్టాండ్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో బొగ్గు బ్లాక్ వేలంపాటను రద్దు చేయాలని, బొగ్గు బ్లాక్ ను సింగరేణి సంస్థకి ఇవ్వాలని, బీజేపీ మోదీ విధానాలు విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సంఖ్య రవి, సిపిఎం జిల్లా కార్యదర్శి మరియు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి బొగ్గు బావులను, బొగ్గు రంగానికి సంబంధించినటువంటి బ్లాక్లను వేలంపాట పేరుతోటి ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఈ తెలంగాణ ప్రాంతంలో 8 పార్లమెంటు స్థానాలు గెలిచినటువంటి బీజేపీ ఈ తెలంగాణ రాష్ట్రం నుంచే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డిని నియమించడం జరిగింది. మొట్టమొదటిగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి బొగ్గు బాయిల మీద, బొగ్గు బ్లాక్ల మీద గొడ్డలు పెట్టి లాంటి ఒక వేలంపాటను తీసుకొచ్చి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రావణపల్లి బ్లాకులు కూడా ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడానికి వేలంపాటలు పెట్టడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక బొగ్గు బాయిలు మూతపడ్డాయి. సింగరేణి సంస్థ నిర్వీర్యం అవుతుంది. ఆ సింగరేణి సంస్థను కాపాడాల్సినటువంటి బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కానీ దాన్ని పక్కన పెట్టి ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం, సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసి మూసేసేటువంటి విధానాలనే బీజేపీ ప్రభుత్వం తీసుకుంది. అందుకే ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పిలుపులో భాగంగా చెన్నూరు పట్టణంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. వేలంపాటను రద్దు చేయాలి, బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకి ఇవ్వాలి, నూతన గన్లను ప్రారంభించాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే అంశం పైన రేపు 5వ తారీఖు రోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నాం. ఈ ప్రభుత్వం కనుక తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా, సింగరేణి వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నశించాలి బీజేపీ విధానాలు, ప్రైవేటీకరణ విధానాలు, కాపాడుకుందాం బొగ్గు గన్లను, కాపాడుకుందాం బొగ్గు గన్లను, రద్దు చేయాలి వేలంపాటను.